యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇద్దరి దంపతుల మధ్య గొడవ కూతుర్ని భయోందనలకు గురిచేసింది. అక్బర్ అనే దంపతులు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో భార్య తన కుమారుడితో భర్తను కూతుర్ని వదిలి వెళ్లిపోయింది. ఇక కూతురు స్థానిక ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. మద్యానికి బానిసైన అక్బర్ భార్య మీద కోపాన్ని కూతురిపై చూపిస్తూ తరచూ చిత్రహింసలకు గురిచేస్తూ ఎవరికైనా నిన్ను అమ్మేస్తానని బెదిరించడంతో తండ్రి భయంతో స్కూల్కు వచ్చిన ఆ బాలిక తోటి విద్యార్థులతో విషయం చెప్పి ఇంటికి వెళ్లనని చెబుతూ బోరున ఏడ్చింది. స్కూల్కు వచ్చిన అక్బర్ తన కూతుర్ని తనతో పంపించాలని ఉపాధ్యాయులతో గొడవకు దిగాడు. విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు అమ్మాయిని చైల్డ్ వెల్ఫేర్కు అప్పగించారు. ప్రాథమికోన్నత పాఠశాల బంగారగట్టు జరుగుతున్న సంఘటన ఏంటంటే ఇద్దరు దంపతుల మధ్య సమన్వయం లేక దంపతులు ఇద్దరు పంచాయతీ పెట్టుకొని తల్లేమో 3 సంవత్సరాలకి ఆ బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. తండ్రి దగ్గర 6th క్లాస్ చదువుతున్నటువంటి పాప ఉన్నది. ఆ తండ్రి తాగుడుకు బానిసై పాపని హింసించటం కొట్టడం జరిగింది. ఆ పాపనేమో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా పాఠశాలకు నాకు ఆకలి అవుతుంది, నేను మధ్యాహ్న భోజనాన్ని తింటా అంటే పిల్లలు తీసుకొచ్చి మధ్యాహ్న భోజనం పెట్టించడం జరిగింది. వాస్తవానికి పాఠశాలకు హాజరు కాలేదు అమ్మాయి, కానీ మధ్యాహ్న భోజనానికి రావటం జరిగింది. మధ్యాహ్న భోజనానికి వచ్చిన సమయం లోపల ఆ విషయం మళ్ళీ తండ్రికి తెలిసి తండ్రి పాఠశాలకు వచ్చి అమ్మ ఉపాధ్యాయుల మీద ఆ పాప మీద తిట్టడం కొట్టడం జరిగింది. మేము ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుపోవడం